ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపు 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఎండవేడికి జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అటు రానున్న మరో 3 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో వేసవి నుంచి ఉపశమనం పొందేందుకు గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది వ్యవసాయ బావుల దగ్గరకు చేరుకొని ఈత కొడుతూ ఉపశమనం పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సతీష్ మరింత సమాచారం అందిస్తారు. ఎండలు రోజు రోజుకు మండిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతతో జనాలంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 42 నుంచి 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచి ఎండ తీవ్రత పెరుగుతుంది. సాయంత్రం వరకు కూడా వడగాళ్ల తీవ్రత ఎక్కువ ఉంటుంది. అర్ధరాత్రి అయినా కూడా ఉక్కపోత మాత్రం తగ్గడం లేదు. దీంతో చాలామంది కూడా వేసవి నుండి ఉపశమనం పొందేందుకు చాలా గ్రామాల్లో మాత్రం ఇలా ఈతలు కొడుతూ కొంత యువత కావచ్చు వారంతా కూడా ఉపశమనం పొందుతున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం వేళ చాలా ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది. దాదాపు బయటికి వెళ్ళాలంటే భయపడాల్సిన పరిస్థితి. రోడ్లను కూడా నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. చాలా చోట్ల 40 నుంచి 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 3 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పి ఇటు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో చాలామంది కూడా వేసవి నుంచి కొంత ఉపశమనం పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం చాలామంది యువకులంతా కూడా ఇటు వ్యవసాయ బావుల్లో వారంతా కూడా ఈత కొడుతూ కొంత ఉపశమనం పొందుతూ సేద తీరుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఎట్లా ఉన్నాయి ఎండలు, ఎట్లా ఉన్నాయి? వేసవి నుండి ఉపశమనం పొందేందుకే ఈ రకంగా వస్తున్నారా? ఎండలు తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల మేము స్వేద తీరడానికి ఈ చల్లగా ఉంటుంది వెదర్ అని ఈత కొట్టడానికి వస్తున్నాం ఇక్కడికి. అంటే మధ్యాహ్నం పూట ఎట్లా ఉంది వాతావరణం? ఎట్లా ఉంది? బయటికి వెళ్ళే పరిస్థితి ఉందా? మధ్యాహ్నం పూట బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండా వాతావరణం వేడెక్కి ఇక్కడ మనకు చల్లగా ఉండాలని ఈతలు కొడుతున్నాం. అంటే రోజు వస్తుంటారా మీరు? సాధారణంగా ఎండ నుంచి ఎండాకాలం వస్తారా, మామూలుగా కూడా వస్తారా? మామూలుగా వస్తామండి. ఒక 1 అవర్ రోజు ఒకసారి వచ్చి ఈత కొడతాం. ఎంతసేపు ఈత కొడతారు? ఎందుకంటే మధ్యాహ్నం పూట వేడి ఎక్కువ ఉంటుంది కదా, ఎంతసేపు ఇట్లా సేద తీరుతుంటారు? కనీసం ఒక 1 అవర్ స్వేద తీరి తర్వాత వెళ్ళిపోతాం. కేవలం ఎండ నుంచి ఇదంతా కూడా ఉపశమనం పొందేందుక? ఆ ఎండ నుంచి ఉపశమనం పొందడానికి మళ్ళీ ఈత కూడా నేర్చుకుంటే మనకు కూడా ఎప్పుడన్నా ఉపయోగపడుతుంది. ఆ దృష్టితోటి మేము నేర్చుకున్న పిల్లలకు కూడా నేర్పిస్తున్నాం. అట్లా అంటే ఎండాకాలం కదా, ఎండల తీవ్రత ఎట్లా ఉంది? ఉదయం నుంచే ఎండ వేడిమి స్టార్ట్ అవుతుంది కదా, ఎట్లా ఉంది? ఎండ ప్రభావాలు ఎట్లా ఉన్నాయి? ఎండ ప్రభావం చాలా ఉన్నది. ఎండ కోసం మేము ఇక కొంచెం స్వేద తీరడానికి బావిలో అక్కడికి వచ్చి ఈత నేర్చుకుంటున్నాం. చాలామంది కూడా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళంతా కూడా చాలామంది కూడా ఇట్లా గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవసాయ బావుల్లో ఈత కొడుతూ కొంత సేదుతుంది అనుకోవచ్చు. ఇటు బొగ్గలు ఉన్న ప్రాంతంలో దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతల పైగా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఓపెన్ కాస్ట్ ప్రాంతాల్లో ఇంకా కూడా అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్న కారణంగా మధ్యాహ్న షిఫ్ట్ వేళల్లో కార్మికులు విధులు హాజరు కావాలంటే భయపడుతున్నారు. చాలా చోట్ల ఎండ వేడిమి ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. బయటకు రావాలంటే జనాలు జంకుతున్నారు. సాయంత్రం మధ్యాహ్నం అంతా కూడా ఎండ తీవ్రత ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇలా చాలామంది కొంత ఇలా ఈత కొడుతూ కొంత రిలాక్స్ అవుతుండగా చాలామంది ఏసీల వినియోగం కావచ్చు, కూలర్ల వినియోగం ఎక్కువ పెరుగుతుంది. మొత్తానికైతే ఎండల వేడి మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, పెద్దపల్లి జిల్లా.